ఈరోజు మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ కమిటీ ఈసీ మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ పెన్షన్స్ ఫోరం ఆగస్టు 4th నాడు స్టార్ట్ అయింది. ఆగస్టు 9th స్టార్ట్ చేయడం జరిగింది. నలుగురితోనే ఆ ప్రోగ్రామ్స్ మనం హెల్త్ కార్డు మీద అందరినీ కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడము అవన్నీ కూడా స్టార్ట్ చేశాము. ఓన్లీ మన సింగిల్ ఎజెండా ఏంటంటే హెల్త్ కార్డు కోసమే మనం మూవ్ అవుతున్నాము. అది కూడా సీఎం గారు అతి ఉత్సాహంతో కూడా మీకు హెల్త్ కార్డు లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తప్పకుండా మీకు హెల్త్ కార్డు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. దాని మీద ఫైల్ కూడా మూవ్ అవుతుంది అని మొన్న మన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ గారు కూడా చెప్పారు. శేషాద్రి మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అందరినీ కూడా మేము జనవరి 1st నాడు కలవడం జరిగింది. అందరు కూడా చాలా హ్యాపీగా హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పారు. మనం ఈరోజు ఈ కమిటీ ఫస్ట్ మీటింగ్, ఇది మనకు కమిటీ మీటింగ్లో మనం కూర్చొని మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకొని దీన్ని ఇంకొంచెం ఫాస్ట్గా మనం మూవ్ అవుదాము. అంటే వారి మనసు మళ్ళీ అటు ఇటు డైవర్ట్ కాకుండా మనం ఎప్పటికప్పుడు గవర్నమెంట్కు గుర్తు చేసుకుంటూ ఉంటుంటేనే బాగుంటుంది. మిగతా అన్ని సంఘాలు కూడా టీఎన్జిఓ సంఘం కానివ్వండి, టీజీఓ సంఘం, జేఏసీ, అన్ని పెన్షన్స్ కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కార్డు అడుగుతున్నారు. అందరితో పాటు మనం కూడా ఉన్నాం కాబట్టి మనం ఇంకొంచెం ముందు స్టార్ట్ చేశాము. వారు అన్ని ఎజెండాలతో పాటు హెల్త్ కార్డు కూడా పెట్టడం జరిగింది. మనమేమో సింగిల్ ఎజెండాతోనే వెళ్తున్నాము. అందులో మహిళలుగా మనం వెళ్ళడంతో ఇంకొంచెం గుర్తింపు ముందు వస్తుందని చెప్పి మన తోటి ఉద్యోగస్తులకు కానివ్వండి, పెన్షనర్స్ కూడా మనం సహాయ సహకారాలు అందిస్తామని అనుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఈ దిశగా మనం వెళ్తుంటే కూడా అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అన్ని సంఘాలు కూడా మనతో పాటు మీ కోఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది. మీతో పాటు మేము కూడా వస్తామక్క, మేము కూడా అడుగుతున్నాము, అందరికీ అవసరమే కదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఉత్సాహం నింపుతున్నారు మనందరికీ, మన కమిటీకి. సో మన కమిటీలు ఉన్న వాళ్ళందరూ కూడా మనం బాధ్యతగా, అంటే మనకి ఏజ్లో ముందుకెళ్ళడం, ప్రతిరోజు రావడం అనేది ఇబ్బంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ ఇబ్బందిని గుర్తుపెట్టుకొని కూడా మనం ప్రోగ్రామ్స్ చేసుకుందాం. ఏదైనా మనం ఎవరైనా కలవాలంటే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఒక్కరం ఇద్దరం పోవడం అనేది అంత కరెక్ట్గా ఉండట్లేదు. సో మనం ఏంటంటే కొంచెం ఇబ్బంది అయినా మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నా, అదర్ దాన్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా మన కమిటీ వేశారు. బట్టి విక్రమార్క గారు చైర్మన్, దానికి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు మంత్రులు కూడా మెంబర్స్గా ఉన్నారు. ఆ కమిటీకి మనం వెళ్ళి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే, అరే వీళ్ళు మనల్ని వదిలేటట్లేరా బాబు అనే దిశగా మనం అట్లా వెళ్ళడం జరిగితే 100% మనం 2-3 monthsలో హెల్త్ కార్డు సాధించుకోవడం జరుగుతుంది. దానికి కమిటీ మెంబర్స్ అందరూ, మన మెంబర్స్, మిగతా మన గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మనకు సహకరించి ముందుకు సాగాలని అందరూ కూడా, మీరందరూ కూడా నాతో పాటు మనందరూ కలిసి ముందుకెళ్తే తప్పకుండా ఏదైనా సాధించుకుందాం. హెల్త్ కార్డు వచ్చిన తర్వాత ఒక మన రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఓన్లీ పెన్షన్ ఇస్తున్నారు, వచ్చే బెనిఫిట్స్ కూడా బాండ్ రూపంలో ఇస్తున్నారు. అన్నేళ్ళు సర్వీస్ చేసి అది రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత నాకు ఈ అమౌంట్ వస్తుంది, దీంతో పాటు పిల్లలకి ఇంకేమైనా చేస్తాను, అప్పటి వరకు పిల్లల్ని చదివించడము, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడము, వాళ్ళ బాధ్యత అనేది ఒకటే చూసుకుంటారు. తర్వాత ఏముంది, రిటైర్ అయిపోయిన తర్వాత అయ్యా నాకు రిటైర్ అయిపోయినాక ఇంత అమౌంట్ వస్తుందిరా, ఆడపిల్ల కూడా నీకు ఇది ఇస్తాను నాన్న, మగపిల్లడు ఏమైనా చేసుకుంటే అప్పుడైతే మీకు ఇవ్వగలుగుతాను అనే భరోసాతోనే పిల్లలకు చెప్తుంటాడు. ఆ వచ్చే అమౌంట్ కూడా బాండ్ రూపంలో ఇచ్చి ఎప్పుడో ఇస్తామంటే చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని కూడా మనం అందరం ఆలోచించాల్సిందే. దాని తరఫున కూడా మనం అంతా మన మహిళా సంఘం తరఫున కూడా మన రిప్రజెంటేషన్ మనం కూడా ఇవ్వాలి. అది కూడా చాలా అవసరం. ఫస్ట్ హెల్త్ కార్డు, నెక్స్ట్ మనం ఆ డిమాండ్ కూడా మనం పరిగణనలోకి తీసుకుందాం. అందరూ మీకు ఆమోదం అయితే క్లాప్స్ కొట్టండి. సో అదొక్కటి ఏంటంటే, మనం ఆగస్టులోనే మన కమిటీ మనం పెట్టుకున్నాం, మనం మహిళా పెన్షనర్స్ ఫోరం అని పెట్టుకున్న తర్వాత లక్నోలో ఆల్ ఇండియా ఫెడరేషన్ పెన్షనర్స్ తరఫున పిలవడం జరిగింది. మేమంతా వెళ్ళాం, మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మన శర్మ గారు అని చైర్మన్, ఆల్ ఇండియా ఫెడరేషన్కు చైర్మన్, నెక్స్ట్ మన దూబే గారు సెక్రటరీ జనరల్, మన తెలంగాణ స్టేట్ నుంచి సుధాకర్ గారు జనరల్ సెక్రటరీ,
సెక్రటరీ ఆఫ్ జనరల్ తెలంగాణ స్టేట్ నుంచి సుధాకర్ గారు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మన యాక్టివిటీస్ చూసి మన ఇది చూసి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇది స్వతంత్రం అంటే తెలంగాణ స్వతంత్రం కాదు, మొత్తం మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మహిళా కమిటీ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఫస్ట్ టైం మనం సాధించుకోగలిగాం. ఆల్ ఇండియా ఫెడరేషన్లో ఆల్ ఇండియా లెవెల్లో మనము స్టేట్ కమిటీగా మహిళా ఉమెన్ ఫోరం ఉంది. అంటే ఈరోజు మనం ఎంత ముందంజలో ఉన్నామో చూడండి. మనం చేసిన ఎఫర్ట్స్, మీరందరూ ఇచ్చిన సహాయ సహకారాలు, మన గ్రూప్లో ఉన్న అందరూ కూడా మెంబర్లు మనల్ని పుష్ చేయడంతోనే కదా ఇది మనం సాధించుకోగలిగింది. అంత ఆల్ ఇండియా లెవెల్ వరకు మనం పోగలిగామంటే మన స్టేట్లో మన ముఖ్యమంత్రి గారిని మనం గెలిపించుకొని ముఖ్యమంత్రిగా ఉన్న మన సోదరుడు, మన కుటుంబ సభ్యుడు, అతనికి కూడా అన్ని విధాల మనం సహకారం అందిస్తాం. మనకు కూడా అతను ఆయన కుటుంబ సభ్యులుగా మన ఆడబిడ్డలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి అతి త్వరలో హెల్త్ కార్డు ఇవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కన్వీనర్ నాగమాంబ గారు.